వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో వచ్చేసి మూవీ రివ్యూస్ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇన్ఫెర్నో మూవీ రివ్యూ చూద్దాం. ఇన్ఫెర్నో ఇది వచ్చేసి తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ. ఇది వచ్చేసి మెయిన్ మూవీ ఒక వైరస్ గురించి ఉంటుంది. ఆ వైరస్ వల్ల చాలామంది చనిపోతారని చెప్పి ఆ వైరస్ ఎట్లయినా కనిపెట్టాలని చెప్పి ఉంటుంది. స్టార్టింగ్లో కొంతమంది దొంగలు ఉంటారు. ఈ వైరస్ కనిపెట్టిన అతను ఆ వైరస్ అమ్ముకోవడానికి వైరస్ కనిపెట్టిన వాడి నెంబర్ వెళ్తారు. అయితే అతను కనిపెట్టిన అతను చనిపోతాడు. తను ఆత్మహత్య చేసుకుంటాడు. వైరస్ కనిపెట్టిన అతను. అయితే మూవీ అయితే బాగుంటుంది. అంతా ఇటలీలో ఉంటుంది మూవీ. ఇటలీ ఇంకా రోమ్ ఇలాంటివన్నీ వెనిస్ మొత్తం చూపిస్తారు. అవన్నీ సిటీస్ మధ్యలో ఉంటుంది. వెనిస్ అంతా చూపిస్తారు. ఇక స్టార్టింగ్లో హీరో ఏంటంటే హీరోని ఒకరు మొత్తం మంది ఇచ్చి హీరోకి కొంచెం యాక్సెస్ ఉంటుంది ఆ వైరస్కి. అందుకొరకు హీరోకి మొత్తం మంది ఇచ్చి తనకు ఒక ఇంజక్షన్ ఇస్తారు. ఇంజక్షన్ ఇచ్చి తను వచ్చేసి తను ఎట్లా తప్పించుకుంటాడు. ఒక నర్స్ ఉంటుంది. నర్సు గురించి మనకు లాస్ట్కి తెలుస్తుంది. ఆ నర్స్ ఇంతకు విలన్ సైడా హీరో సైడా అని చెప్పి. ఫస్ట్ అయితే హీరోకి సపోర్ట్ చేస్తున్నట్టు ఆ వైరస్ని కనిపెట్టడానికి విలన్స్ నుంచి తప్పిస్తుంది తను హీరోయిన్. అయితే వీళ్ళిద్దరు వచ్చేసి హాస్పిటల్ నుంచి డ్రెస్ మార్చుకొని ఆ వైరస్ గురించి వెతకడానికి వెళ్తారు. దాంట్లో కొన్ని కోడ్స్ చాలా ఉంటాయి. ఫస్ట్ అయితే వైరస్ ఎక్కడ ఉందో కనిపెడతారు. ఇక్కడ వచ్చేసి మన హిందీ యాక్టర్ ఉంటాడు ఒక అతను వచ్చేసి ఇక్కడ ఒక కంపెనీ ఉంటుంది దానికి. తన వైరస్ గురించి కూడా రీసెర్చ్ చేస్తుంటాడు. ఇక్కడ హీరో వచ్చేసి అన్ని మ్యూజియంస్కి అవన్నీ వెళ్తాడు. ఆ వైరస్ దేని గురించి, ఆ వైరస్ తోటి ఎవరెవరికి ఏ రోగాలు వస్తాయి ఏంటి దాని గురించి ఒక మ్యూజియంకి వెళ్ళి అక్కడ పెయింటింగ్స్ అన్ని చూస్తుంటాడు. పెయింటింగ్స్ బట్టి తనకు క్లూస్ తెలుస్తుంటాయి. వైరస్కి నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ వైరస్ అని చెప్పి. ఇంకా తనతో పాటు వెళ్తుంటాడు. ఒక మ్యూజియంకి వెళ్తాడు. అక్కడ నుంచి వీళ్ళు పోలీసులు వెంబడబడతారు. అట్లే WHO వాళ్ళు కూడా వెంబడబడతారు. అయితే వీళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు వీళ్ళకి తెలుసుకుని కష్టం అవుతుంది. అయితే వీళ్ళు ఒక సీక్రెట్ డోర్ తనకి హీరోకి అన్నీ తెలిసి ఉంటాయి. అక్కడ నుంచి పారిపోతాడు. ఇక్కడ వచ్చేసి ఈ కంపెనీ అతను వచ్చేసి ఆ వైరస్ గురించి వైరస్ వీడియో ఒకటి ఉంటుంది. ఆ వైరస్ కనిపెట్టిన అతను ఆ వీడియో చూస్తాడు. వైరస్ వల్ల ఏమవుతుంది ఏంటనేది. ఇక్కడ హీరో వచ్చేసి WHO అక్కడ పనిచేసే అతను హీరోకి బాగా తెలుసు. తను వచ్చేసి ప్రీవియస్ దాని గురించి తెలుసుకుంటాడు. అయితే ఇక్కడ ఆ విలన్ వచ్చేసి ఆ వైరస్ని నమ్ముకునే అతను హీరోని కనిపెట్టి పారిపోతుంటే హీరోని కనిపెట్టి వెళ్తాడు. అప్పుడు లాస్ట్కి ఈ CEO వచ్చేసి హీరో వెంబడి వెళ్తాడు ఆ వైరస్ గురించి తెలుసుకోవడానికి. వైరస్ని ఎట్లా అంతం చేయాలని చెప్పి, వైరస్ వల్ల చాలా ప్రమాదం ఉంటుందని చెప్పి WHO తను కూడా హీరో వెంబడి వెళ్తుంది. లాస్ట్గా వైరస్ ఎక్కడుంది ఏంటి ఇటలీ రోమ్ దగ్గరికి వెళ్తారు. వైరస్ ప్లేస్ని కనిపెడతారు. ఆ క్లూస్ని బట్టి కనిపెట్టి వైరస్ని టోటల్గా రిమూవ్ చేసేది క్లైమాక్స్లో ఉంటుంది. టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు బాగానే ఉంటుంది. మనకి రేటింగ్స్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. మూవీ అయితే మనకి ఎక్కడ బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఒక క్లూ తర్వాత ఇంకో క్లూ, ఇట్లా అన్ని లొకేషన్స్కి వెళ్ళడం. హీరో వచ్చేసి ఒకసారి ట్రైన్లో వెళ్ళడం, ఒకసారి ప్లేన్లో వెళ్ళడం. ఇంకా వీళ్ళ పోలీస్కి కాప్స్కి తప్పించుకొని వెళ్ళేది బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.